నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవరా రేపు 27వ తారీఖు శుక్రవారం రిలీజ్ కానుంది ప్రపంచవ్యాప్తంగా. దీనిపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టాలీవుడ్ రికార్డులను తిరగరాస్తుందని, 1000 కోట్ల మార్కు దాటుతుందని ఫ్యాన్స్ ఇప్పటికే నిన్న ఈ రోజు కావచ్చు, 2 రోజుల ముందే, నిన్నటితో పోల్చుకొని 2 రోజుల ముందే మొత్తం ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశారు. స్టేట్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎవరైతే భారతదేశం వెలుపల ఉన్నారో వాళ్ళు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఏదైతే ఏపీ ప్రభుత్వం దేవర సినిమాకు సంబంధించి 14 రోజులు స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ షోలు ప్లస్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించి ఏపీలో సంబంధించి 14 రోజులు స్పెషల్ షోలు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడంతో పాటు బెనిఫిట్ షోలు అంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి కానీ రేపు ఎర్లీ మార్నింగ్ కానీ బెనిఫిట్ షోలు జరుగుతాయి. దానికి సంబంధించిన టికెట్లు కూడా పెంచుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. 14 రోజులు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిల్ దాఖలు చేశారు. దీనికి ఏపీ హైకోర్టు స్పందిస్తూ 14 రోజుల నుంచి 10 రోజులకి కుదించడం జరిగింది. ఈ స్పెషల్ షోలకు సంబంధించి 14 నుంచి 10 రోజులకు కుదించడం జరిగింది. దీని ఎఫెక్ట్ కలెక్షన్స్ పైన పడుతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో దేవరా రిలీజ్ అవుతోంది రేపు 27వ తారీఖు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఇట్లా గట్టి షాక్ ఇవ్వడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను గానీ, సినీ ప్రేక్షకులను గానీ ఒకంత నిరాశపరిచిందని చెప్పవచ్చు. 14 రోజుల నుంచి ఏదైతే ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ 14 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం దేవరాకు సంబంధించి స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. రోజుకు 5 షోల ప్రకారం. దీన్ని ఏపీ హైకోర్టు 10 రోజులకు కుదించింది. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైన సందర్భంలో దీనిపైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు.